చూడండి, యవనమును బట్టి నిన్ను ఎవడను తుణీకరింపనీయకము, మాటలోను. చూడండి మనకు చెప్తున్నాడండి, మనకంటే 35 సంవత్సరాల లోపు ఉన్న వారికి చెప్తున్న హెచ్చరికలు చూడండి. ఒకటి మాట, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు ఎలా ఉండాలట? రియల్ రోల్ మోడల్ గా ఉండాలట. మంచిగా అండి, చెడ్డగా కాదు. ఒరే తాగితే నువ్వు వాళ్ళగా అయిపోతావు అనకూడదు. ఎందుకని చూడు, స్టీఫెన్ ఎంత మంచిగా పనిచేస్తున్నాడు సంఘంలో అని చూపించాలట. అంటే మనలో ఏం కనపడే ముందు మన మాట, పలకరించే విధానం ఉంటుంది. యవనోళ్ళు ఎలా ఉంటారు? అరే మామ, అరే బావా, ఇయ్యండి. బావ కాదట, బా అంట. అరే బా కాదు, అరే బా అంటారండి. తర్వాత ఏం రాసుకోవాలి? బ్రదర్ అనేవాళ్ళు కదా, ఇప్పుడు బ్రో ఎక్కువ వాడేది ఏ కదండి. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చక్కగా అన్నయ్య గారు అని ఎంత బాగుంది, చెల్లెమ్మ అని ఎంత బాగుంది. చెల్లి బదులు చేయనలేదు. ఇంకా ఈ పదాలు చూసారా? మన మాట ఎలా ఉండాలి? బాగుండాలి. నాన్నగారండి ఎంత బాగుందండి, అమ్మగారండి, అమ్మ నాన్న అంత చక్కగా ఉందండి. కానీ ఈరోజు మాట ఎలా ఉందండి? యాష డైలాగులు, సినిమా డైలాగులు బట్టి పట్టి. ఏమండి ఆ పనికి మళ్ళీ ఏ యాష వేస్తాడు, ఈ యవనంలో కూడా ఈడు కూడా అదే యాష వేస్తాడు. వారి దేవుడా అంటే ఈడు కూడా ఏమంటాడండి? దేవుడా అడుక్కోలేక. దేవుడు సీరియస్గా తీసుకుంటే ఎవరాలి? మనం సినిమా తీసారు, ఓరి దేవుడా, ఇక ఎవరో లేరా నీకు? చివరి ఎవరు కనపడ్డా? దేవుడా. నువ్వు ఎవరితోనే పెట్టుకో, దేవునితో మాత్రం దేవునితో పెట్టుకుంటే శాల్తీలు కూడా కనపడవు. ఇక త్వరలో చూస్తారు టేస్ట్ కదండి. దేవుడిని మనం పరాచకాలు, దేవుడితో అసలు పరాచకాలే ఉండకూడదు, అపహాస్యమే ఉండకూడదు, అవహేళనే ఉండకూడదు. నీ మాటతో ఎదుటి వాడిలో మార్పు రావాలి. ఏంటంటే అంత చక్కగా మాట్లాడుతున్నారండి, ఇది ఎలా సాధ్యం అండి? బైబిల్ బట్టేనండి. దేవునికి మహిమ.